మనం కూడా ఎంత తమిళనాడు ఎలక్షన్ అయినా సరే ఈ తెలుగు వాళ్ళంతా ఎగరగా వెయిట్ చేశారు. ఎందుకంటే అక్కడ విజయ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ జెండా ఉంటది. పాతుతాడా, ఏం చేస్తాడు. ఎన్ని అవును. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేశారు. రెండోది సోషల్ మీడియాలో ఇంకో రకమైన చర్చ విపరీతంగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్‌ని, విజయ్‌ని పక్కన పెట్టి అవునవును. ఎందుకంటే వీళ్ళిద్దరి కెరియర్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. ఓకే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన సినిమాల్లో ఎప్పుడైతే పీక్స్‌లో ఉన్నాడో అప్పుడే సినిమాలు వదిలేసి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. సేమ్ విజయ్ అదే చేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన హిట్ సినిమాలన్నీ తమిళ్‌లో విజయ్ రీమేక్ చేశాడు. విజయ్ చేసిన కొన్ని సినిమాలని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు. అంతేకాదు వీళ్ళిద్దరి వైవాహిక జీవితాల్లో ఒడిదుడుకులు ఒకేలా ఉంటాయి. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం ఎక్కువైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఏంటంటే విజయ్ అక్కడ సోలోగా వెళ్ళి ఫస్ట్ ఎలక్షన్‌లోనే గెలిచి సీఎం అయిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయాడు అన్నది ఒక కొత్త చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అంటే ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క దగ్గర ఉన్న పరిస్థితులు వేరు. అవును. ఇక్కడున్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడున్నటువంటి పరిస్థితులు అవును. వేరు. సో, డిపెండ్ ఆన్ ద సిట్యుయేషనే ఏ ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా నిలబడగలుగుతది. రెండోది మీరన్నట్టు పవన్ కళ్యాణ్‌కి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అప్పటికి స్టార్డమ్‌గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానులు. కానీ అంతకుముందు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తను యాక్టివ్ రోల్‌లో ఉన్నాడు. అవును. పీఆర్‌పీ యువజన విభాగంలో ఉన్నాడు. సో, పైగా అప్పుడు పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైనా కావచ్చు. సో, పార్టీ లేదు అంటే ఆ బ్యాగేజ్ అనేది ఖచ్చితంగా తన పైన ఉంటది. అవును. సో, వాళ్ళ అన్న ఇలా అనేది అది ఉంటది. ఈవెన్ కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది అనంటే బ్యాగేజ్ ఉన్నప్పటికి కూడా పార్టీ పెట్టాలని అనుకున్నాడు. అంటే అన్నయ్య పార్టీ పెట్టి ఇబ్బంది పడి వెనక్కి వచ్చేసాడు కాబట్టి నేను పెట్టాలా వద్దా అనే ఆలోచన నాకెందుకు ఇదంతా అని ఆలోచించలేదు. అవును. సో, కానీ నేను పెడతాను, నిలబడతాను, కష్టపడతాను అనుకొని పార్టీ పెట్టాడు. పెట్టిన ఫస్ట్ ఎలక్షన్‌లో చాలా ఇబ్బంది పడ్డాడు. 2 చోట్ల ఓడిపోయాడు. తన సామాజిక వర్గం అనుకున్న వాళ్ళు ఓడించారు. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనేది చాలామంది ఆ ఓటమి తర్వాత చాలామంది కామెంట్ చేశారు. కానీ అయినా కూడా నిలబడ్డాడు. తర్వాత ఎలక్షన్‌లో మంచి మెజారిటీతో గెలిచారు. అవును. సో, అది వేరు. కానీ అక్కడ విజయ్ పరిస్థితి వేరు. విజయ్ దగ్గర స్కోప్ ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఆలోచించుకున్నప్పుడు ఎవరు లేరు, ఎవరు ఏంటి, డీఎంకే పరిస్థితి ఏంటి, డీఎంకే పరిస్థితి ఏంటి, నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఆయన అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో, కాకపోతే ఇప్పుడున్నటువంటి అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని హైర్ చేసుకొని వాళ్ళ టీంతో పని చేయించుకోవడం కావచ్చు, పర్ఫెక్ట్‌గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క వ్యూహం పండుకొని ఆయన అందులో సక్సెస్ అయ్యాడు. సో, ఇప్పుడు ఈయన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవుతాడు అంటే అది రేపటి రోజు ఉన్నటువంటి ఆ స్పేస్‌ను బట్టి. ఇప్పుడు అక్కడ వైసీపీ ఇట్లాగే ఉందనుకోండి. మొన్నటిసారి అధికారం నుంచి 11 స్థానాలకు పడిపోయింది. వైసీపీలో అంటే లీడర్లలో కావచ్చు, వాళ్ళ నాయకత్వంలో మార్పు లేదు అనుకోండి. అప్పుడు ఆ స్పేస్ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక మాట ఏం చెప్తున్నాడు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పరిస్థితి కాదు, రాష్ట్రం ముఖ్యం కాబట్టి అక్కడున్న డెవలప్మెంట్ ముఖ్యం అనే యాంగిల్‌లో ఆయన మాట్లాడుతున్నారు. సో, వచ్చే 5 ఏళ్లకు ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారాక అప్పుడున్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సింది.